ఈరోజు మరి నెక్లెస్ రోడ్లో జరిగినటువంటి పెట్ స్టార్లో చాలా వివిధ మరి పెట్ డాగ్స్ తీసుకురావడం జరిగింది. షో కూడా పర్ఫామ్ చేశారు. మరి 2 కిలోమీటర్స్ వాక్ కూడా జరిగింది. సో ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చినటువంటి మన గౌతమ్ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళ యొక్క పెట్ చూసినట్టయితే మనము మంచిగా తయారు చేశారు. సో వారితో ఎలా ఉంది సార్, ఎలా అనిపించింది? చాలా మంచి షో, బాగుంది. సో దీంట్లో ఒక ఇండీ కేటగిరీ అని చెప్పి కండక్ట్ చేశాడు. అంటే బెస్ట్ రెస్క్యూస్ అనమాట. అంటే ఏదైనా ప్రాబ్లంలో ఉండి దాన్ని మనం అడాప్ట్ చేసుకొని రెస్క్యూ చేసి అడాప్ట్ చేసుకొని పెంచుకునే డాగ్లో మా లియో గారికి బెస్ట్ రెస్క్యూ డాగ్ అవార్డు వచ్చింది. ఇది మా బెస్ట్ రెస్క్యూ డాగ్ అవార్డు. సో నా ఒక్క రిక్వెస్ట్ ఏంటి అంటే ఇండీ డాగ్స్ కూడా చాలా బెస్ట్ ఉంటాయి, మనం మంచిగా పెంచుకోగలిగితే. అంటే ఇండీ డాగ్స్ అంటే మన స్ట్రీట్ డాగ్సే కదా అని చాలా చీప్గా కొంచెం ట్రీట్ చేస్తుంటారు జనాలు. నవేడేస్ అందరికీ బాగా ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది ఇండీ డాగ్స్ మీద. అట్లా కొంచెం పెంచుకొని వాటికి మనము కొంచెం మంచిగా చేయగలిగితే కనుక చాలా బాగుంటుంది. మన నియర్ బై డాగ్స్ కొంచెం ఫీడ్ చేయటము కానీ, మన ఇంటి ముందున్న డాగ్స్కి వాటర్ పెట్టడం కానీ, ఫుడ్ పెట్టడం కానీ చేసి వాళ్ళని కూడా ఒక్కొక్క డాగ్ మనం అడాప్ట్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు దాకా 5 కాంపిటీషన్స్ విన్ అయినాడు. సో ఇండీ డాగ్ అయినా కూడా నేను మంచిగా ట్రైన్ చేసిన వాడిని ఆడొక 5 డాగ్ కాంపిటీషన్స్ కూడా విన్ అయినాడు ఒబీడియన్స్లో. వయసు ఎంత? 5 years వాడికి. ఎక్కడ తీసుకున్నారు అది? నేనే రెస్క్యూ చేసి నేనే అడాప్ట్ చేశాను వాడిని. సో మరి ఎట్లా ఫుడ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఫుడ్ ఇండీ డాగ్స్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏ రకమైన ఫుడ్కి కూడా బతకగలుగుతారు, మంచిగా అలవాటు అయిపోతారు. మన ఇంట్లో ఫుడ్ పెట్టిన అంటే డాగ్స్ రిలేటెడ్ పెట్టగలిగింది, అంటే మనం కారం ఉప్పులు అట్లాంటివి కాకుండా డాగ్స్ రిలేటెడ్ ఏ ఫుడ్ పెట్టినా సరే వాళ్ళు మంచిగా అడాప్ట్ అయిపోతారు. ఈ బ్రాండే వాడాలి, ఆ బ్రాండే వాడాలి, అంత ఖర్చు పెట్టాలి అన్నది కూడా ఇండీ డాగ్స్లో ఉండదు. మంచిగా మన ఇంట్లో హోమ్ ఫుడ్, కర్డ్ రైస్ కానీ, ఎగ్ రైస్, చికెన్ రైస్, ఇట్లాంటివి వెజిటేబుల్స్ కొంచెం కలిపి అట్లా పెట్టుకుంటే చాలు. వాటి పెద్ద మెయింటెనెన్స్ ఉండదు, గ్రూమింగ్స్లో పెద్ద కాస్టింగ్ ఉండదు, అన్నీ చాలా ఈజీ టు మెయింటైన్ ఇండీ డాగ్స్. దినచర్య ఎలా ఉంటుంది, ఎట్లా ఏమేం చేస్తారు దినచర్య? సో మార్నింగ్ మేము 6:30కి లెగుస్తాము. సో 6:30కి లేచి వీ వాక్ ఫర్ 3.5 kilometers 4 kilometers నడుస్తాను. సో వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డాగ్స్ లైఫ్ స్టైల్లో. సో దట్ వాళ్ళకి బయట మనుషులు, సౌండ్స్ కానీ, ఎన్వైర్న్మెంట్ కానీ అలవాటు అవుతుంది. వాకింగ్లో చాలా సోషలైజేషన్ చాలా పెరుగుతుంది. సోషలైజేషన్ అనేది డాగ్స్లో లైఫ్లో చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్ అది. సో మార్నింగ్ వాకింగ్కి వెళ్తాము, మళ్ళీ 12:30 2కి అట్లాగా ఒకసారి టాయిలెట్కి వెళ్తాము, సాయంత్రం 5 o'clock ఒకసారి, మళ్ళీ నైట్ ఒకసారి ½ an hour 40 minutes మళ్ళీ వాక్ చేస్తాము. మరి ఫ్యామిలీ మ్యాటర్, మా ఫ్యామిలీలో అందరికీ డాగ్స్ అంటే ఇష్టము. సో వీ ఆల్ డాగ్ లవర్స్ ఇన్ ద ఫ్యామిలీ. మేము మా ఏరియా ఎస్ఆర్ నగర్లో ఐ ఫీడ్ అరౌండ్ 50-60 కమ్యూనిటీ డాగ్స్. సో మా ఇంట్లో కానీ ఏ విధంగా కానీ ఎవరికి ఏం అభ్యంతరం లేదు డాగ్స్ పెంచుకోవడానికి. అండ్ అందరం మా 2 డాగ్స్ని మంచి పిల్లల్లాగానే చూసుకుంటాం మేము దాన్ని. వెదర్ ఎట్లా ఉంటుంది ఇంట్లో, ఎట్లా ఏర్పాటు చేస్తారు వెదర్? ఇండీ డాగ్స్ అసలు ఏ వెదర్ కండిషన్స్ అట్లనే ఏసీనే ఉండాలా, ఏలుకూరలు ఉండాలి, అట్లా ఏమీ లేదండి. మంచిగా అడాప్ట్ అయిపోతాయి. ఎట్లాంటి ఎన్వైర్న్మెంట్ కన్నా, ఎండకైనా, వానకైనా, చలికైనా, దేనికైనా మంచిగా అడాప్ట్ అయిపోతాయి. రేబిజిన్ లాంటి వ్యాక్సిన్లు అనిపిస్తుంటాయి అన్ని ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ఆన్ టైం వ్యాక్సినేషన్స్ అయిపోతాయి. డాగ్స్లో 2 vaccines ఉంటాయి, ఒకటి యాంటీ రేబీస్ ఒకటి, ఇంకోటి 7-in-1, 9-in-1, 11-in-1 అని ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఆన్ టైం వ్యాక్సినేషన్స్ చేయించుకొని 3 monthsకి ఒకసారి డీవార్మింగ్ చేయించుకొని ఎవ్రీ 2 yearsకి ఒకసారి హెల్త్ చెకప్ అన్నీ ఉంటాయి దానికి. సో నేను ఫైనల్గా చెప్పేది ఇండీ డాగ్స్ ఏ బ్రీడ్ డాగ్స్ కంటే తక్కువ కాదు. మంచిగా మనం పెంచుకొని మంచిగా ట్రైన్ చేసుకొని పెంచుకుంటే ఇండీ డాగ్స్ అన్ని బ్రీడ్ డాగ్స్ సమానంగా ఉండగలవు, మళ్ళీ అంతే ఇష్టం పడతాయి. ఏ బ్రీడ్ డాగ్ మీరు బయటకు పోయి 40,000 లక్షల రూపాయలు పెట్టి కొనే డాగ్ని మిమ్మల్ని ఎంత ఇష్టపడుతుందో, మీరు రోడ్డు నుంచి తీసుకొని పెంచుకొని అడాప్ట్ చేసుకునే కుక్క కూడా మిమ్మల్ని అంతే ఇష్టపడుతుంది, ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ ఇష్టపడుతుంది కూడా. మీరు ఎందుకు మరి డాగ్ని ఎన్నుకున్నారు పెంచాలని? డాగ్ అది మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్, ఫస్ట్ డొమెస్టికేటెడ్ యానిమల్ డాగ్ అనేది. ఓకే, థ్యాంక్ యూ.